జై శ్రీరామ్. గౌరవ ఈరోజు వేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, ఈరోజు ఏఐసిసి నుంచి రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రత్యేక దూతగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు అభయ్ పటేల్ గారు, ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన తెలంగాణ ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి పెద్దలు అభయ్ పటేల్ గారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గూడెం నగేష్ గారు, పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, శాసనసభ్యులు హరీష్ రావు గారు, శాసనసభ్యులు సూర్యనారాయణరావు గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, నాతో పాటు 24 గంటల దీక్షలో పాల్గొన్న పెద్దలు సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర అన్న గారు, అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మర్రి శశిధర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పెద్దలు శృతి గారు, అదే మాదిరిగా రాణి రుద్రమాదేవి గారు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, అదే మాదిరిగా పెద్దగా విచ్చేసినటువంటి నిన్నటి నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ గత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని, ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలు తొక్కిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు. మొన్న కూడా నిర్మల్ జిల్లాలో చేపట్టినటువంటి రైతు దీక్షలో పెద్ద ఎత్తున రైతన్నలు పార్టిసిపేట్ చేసిన సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సంగతి మీకు తెలుసు. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీద ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతూ ఉన్నారు ఇచ్చిన హామీలని ఎప్పటికప్పుడు ఎండగడుతున్న సంగతి మీకు తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలి కొదిలేసి, ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు. ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట. ప్రతి నెల పబ్బం కట్టడానికి ఇక్కడ వసూలు చేసిన పైసల్లో అక్కడ ఢిల్లీ పబ్బం కట్టడానికి వెళ్తున్నాడు. నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట్టుగా మాకు తెలిసింది. మరి మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో, హర్యానాలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో, లేకుంటే మరి జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడు. కానీ ఇక్కడ పేద కుటుంబాలను కొల్లగొట్టి హైడ్రా పేరు మీద కానీ ఇతరత్ర పేర్ల మీద కానీ వసూలు చేసిన డబ్బులన్నీ ఢిల్లీలో పబ్బం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బీ ట్యాక్స్ పేరు మీద బట్టి గారు 8 నుంచి 9% ఓపెన్ గా వసూలు చేసినటువంటి డబ్బంతా ఢిల్లీకి పబ్బం కట్టడానికా లేక మీరు జేబు నింపుకోవడానికా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఈరోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని, రుణమాఫీ కోసం ఆ రోజు 49,500 కోట్లు అవసరం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 31,000 కోట్లు సరిపోతాయని, తర్వాత 26,000 కోట్లకు బడ్జెట్లో అలకేట్ చేసి ఈరోజు 17,900 కోట్లు మాత్రమే రిలీజ్ చేసిండు. అది కూడా వాస్తవాలు బయట పెట్టలే, కేవలం స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాడు. ఈరోజు సగం మందికి కూడా రుణమాఫీ జరగకుంటే
ఆయన కేవలం రుణమాఫీ చేసినట్టు చెప్పుకునే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది, కానీ ఇప్పటి వరకు వాస్తవాలు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, 49,000 కోట్లు 17,000కు తగ్గిస్తున్నాడు. మరోవైపు ఇక్కడ మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లను 1,50,000 కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్టు నింపుతున్నారు తప్ప ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం, అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం, కరప్షన్ల కోసం పని చేస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి 418 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడానికన్నా మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. గతంలో మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని, మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలిదేవత అని, మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి, కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్, 2G స్కామ్ వాళ్ళదే, కోల్ స్కామ్ వాళ్ళదే, మరి కామన్వెల్త్ వాళ్ళదే, ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే కరప్షన్, అదే కేర్ ఆఫ్ అడ్రస్కి వెళ్ళి ఈరోజు నువ్వే కరప్షన్కి అడ్డగా మారినావు. నీ ప్రభుత్వమే ఈరోజు కరప్షన్ అడ్డగా మారింది. నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా మీ ఎన్నో కుంభకోణాలు బయట పెట్టినాం. సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా, బి ట్యాక్స్ బయట పెట్టినాం, ఆర్ ట్యాక్స్ బయట పెట్టినాం, ఆర్ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ట్రిబుల్ ట్యాక్స్ బయట పెట్టాం, యూ ట్యాక్స్ బయట పెట్టాం, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్సులు బయట పెట్టినాం, అవినీతిని బయట పెట్టినాం. ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకంటే స్పందించడానికి నీ దగ్గర ఏమీ లేదు. కేవలం మీరందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు. ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి ఇయరటి వరకు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఏ స్కీమ్ పెట్టాలా, ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలనే ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం, ఈ అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసిందని అడుగుతున్నా. ఎప్పుడు చూసినా క్యాబినెట్ మీటింగ్ పేరు మీద టైం పాస్ చేస్తారు తప్ప క్యాబినెట్ మీటింగ్లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి, అవసరం లేని హామీలు ఇవ్వనటువంటి మూసీ నది గురించి, SLBC గురించి, కొడంగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్క రోజన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, రైతన్న కోసం ఇచ్చిన హామీల కోసం ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా అని అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రపంచ నాయకుడిగా, ఒక అవినీతి మచ్చలేనటువంటి ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి పక్షాన, ప్రజల పక్షాన, అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తాం. రైతన్నకు అండగా ఉంటాం. రైతన్నలకు అందరికీ కూడా మాటిస్తున్నాం. మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మీకు వెంట ఉంటాం. మీ గొంతుకై మీ అందరికీ అండగా ఉండి మీకోసం పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. అదే మాదిరిగా చివరిగా రైతుల పక్షాన పోరాడుతున్న భారతీయ జనతా పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఖండిస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అవగాహన రహితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా హామీ ఇస్తే ఇచ్చిన హామీ నెరవేరుస్తుంది. మేము అనేవి కానీ హామీలు ఎప్పుడు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి హామీ నెరవేర్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అధికారం కోసం, కేవలం అధికారం దక్కించుకోవడం కోసం మీరు తప్పుడు హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఈరోజు పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, మీకు తెలియదా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తెలియదా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు మీకు తెలియవా? మీరు కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం శోచనీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ రైతుల పక్షపాతి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన్ని ఉంటాం, రైతుల పక్షాన్ని పోరాటం చేస్తాం. ఈ దీక్షకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా గౌరవనీయులు అభయ్ పటేల్ గారికి, మరి మా పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు,
కార్పొరేటర్లకు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులకు కిసాన్ సేల్ అధ్యక్షులకు అదే మాదిరిగా విచ్చేసినటువంటి పెద్ద ఎత్తున మా రైతన్నలకు మా యువకులకు మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి